మన ప్రభువును మన రక్షకుడైన యేసు ప్రభువాన్ని ఆరాధించక పూర్వము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో నుండి జకరియా గ్రంథము 13వ అధ్యాయం జకరియా గ్రంథము 13వ అధ్యాయము మొదటి వచనాన్ని మనందరము కలిసి చదువుకుందాం. పాత నిబంధన గ్రంథంలో పేజీ సంఖ్య 783, పేజీ సంఖ్య 783. జకరియా గ్రంథము 13వ అధ్యాయము మొదటి వచనం. ఆ దినమున పాపమును అపవిత్రతను పరిహరించుటకై దావీదు సంతతి వారి కొరకును యెరూషలేము నివాసుల కొరకును ఓట ఒకటి తీయబడును. ప్రభు సాయం కొరకే ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, జీవగల ప్రభువా, నీ నామమును బట్టి నీ కృపను బట్టి వందనాలు తండ్రి. మరొకసారి మా రాజుని మా ప్రభుని ఆరాధించే భాగ్యం ఇచ్చినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ సమయాన్ని మాకు దీవెనకరంగా ఉంచండి ప్రభా. వచ్చిన వారిని బట్టి మమ్మల్ని స్తుతిస్తున్నాను. ఎవరైతే మీ ఏర్పాట్లు ఉన్నారో, మార్గ మధ్యంలో ఉన్నారో, వారందరినీ త్వరపెట్టి తీసుకొని రమ్మని ప్రార్థిస్తున్నాను ప్రభా. కొంత ఆలస్యం అవుతూ వచ్చింది, నా ప్రయాణంలో కూడా నన్ను క్షమించండి ప్రభా. నీ సన్నిధిలో మోటివాడిగా కనబడే స్థితి నాకు అనుగ్రహించండి. నా తప్పిదములు క్షమించండి అయ్యా. నీ పరిచర్యకు నిలబడుతుండగా ఎన్నో బలహీనతలు, అద్దుబాట్లు కలిగిన వాడిని కడగండి, పవిత్రపరచండి, మీ చిరుచాటు మరుగుపరచండి. నీ ఆత్మ నిపుదల, నీ వాక్శక్తి నాకు దయచేయండి. మేమందరము కలిసి ప్రభా మా రాజును ఆరాధించే భాగ్యం దయచేయమని, పని నీది, పరిచర్య నీది, మహిమ కేవలం నీకు మాత్రమే ఆరోపిస్తూ యేసయ్య అతి ఘనమైన శ్రేష్ఠకరమైన పరిశుద్ధమైన నామంలో నమ్మి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. జకరియా గ్రంథం 13వ అధ్యాయం మొదటి వచనాన్ని ఎవరైనా చదవండి. ఆ దినమున పాపమును అపవిత్రతను పరిహరించుటకై దావీదు సంతతి వారి కొరకును యెరూషలేము నివాసుల కొరకును ఊట ఒకటి తీయబడును. చాలండి. ఇక్కడ జకరియా భక్తుడు చెప్తున్నాడు, పాపమును అపవిత్రతను పరిహరించుటకై ఒక ఊట ఒకటి తీయబడినట్టండి. ఊట ఎలా పాపాన్ని అపవిత్రతను పరిహరిస్తుంది? అసలు ఈ ఊట ఎవరు? అది మనం తెలుసుకుంటే ఈరోజు మనము ఆ ఊటైన ప్రభువుని ఆరాధించుటకు మనము సిద్ధపడదాం. ఈ ఊట ఎవరని బైబిల్ చెబుతుంది. రాండి, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 13వ వచనం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 13వ వచనం. ఇశ్రాయేలీయులకు ఆశ్రయమా యెహోవా, యెహోవాను జీవ జలపు ఊటను. చాలండి. ఈ జకరియా ఏ ఊట కొరకు చెప్పాడయ్యా? ఆ ఊట ఎవరయ్యా అంటే యెహోవాను జీవ జలపు ఊట. ప్రియమైన సంగమా, పాత నిబంధన గ్రంథంలో యెహోవాగా దేవుడు తన్ను తాను ప్రత్యక్షపరచుకుంటూ వచ్చాడు. ఇదే యెహోవా దేవుడు క్రొత్త నిబంధన గ్రంథంలో కుమారుడైన యేసు ప్రభువారుగా ప్రత్యక్షమవుతూ వచ్చాడు. అంటే యెహోవా అన్న కాడ కుమారుడైన యేసు ప్రభువారు ఉంటాడు, యేసు ప్రభువారు ఉన్న కాడ తండ్రి అయిన దేవుడు ఉంటాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఉదయకాల సమయంలో మనం ఎందుకు ఆరాధించాలా, ఎందుకు మహిమపరచాలా, ఎందుకు గణపరచాలంటే ఆయన జీవజలపు ఓటై ఉన్నాడు. అక్క ఇప్పుడే స్టార్ట్ అయింది, కొద్ది మెరుకు కలిగి ఉండాలా. మీరు మంచోళ్ళు. జీవజలపు ఓటైన యేసు ప్రభువారిని ఆరాధించడానికి వచ్చాం. మంచిది. ఈ జీవజలపు ఓటైన యేసు ప్రభువారు మన జీవితంలో చేసిన ఒక 4 గంటల మేలు తలపోసుకొని మన ప్రభువుని మనము ఆరాధించబద్దులమై ఉన్నాం. ఈ జీవజలపు ఓటైన యేసు ప్రభువారు మన జీవితంలో చేసిన మొట్టమొదటి మేలు. రాండి, యోహాను సువార్త 4వ అధ్యాయము, యోహాను సువార్త 4వ అధ్యాయము 10వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయము. అందుకు యేసు దాహమున కిమ్మని అది ఎరిగి ఉంటే నువ్వు ఆయన అడుగుదువు, ఆయన నీకు జీవజలము
యేసుప్రవారు చెప్తున్నాడండి ఈ మాట. యేసుప్రవారు అంటే ఎవరని మనం అనుకున్నాం? జీవజలపు ఊట. ఈ జీవజలపు ఊట ఏమిస్తాడయ్యా అంటే జీవజలపుల, అక్కడ ఏం రాయబడింది అక్కడ? జీవజలములు ఇస్తాడండి. జీవజలములు, ఈ జీవజలపు ఊటైన యేసుప్రవారు ఈ జీవజలమును నీకు నాకు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. జీవజలములు అంటే ఏమిటి? దానికి కూడా అర్థం ఉందండి. దానికి కూడా ప్రభు చెప్తూ వచ్చాడు. 14వ వచనం చదవండి. ఈ జీవజలపు ఊటైన యేసుప్రవారు నీ నా జీవితంలో ఈ జీవజలము ద్వారా ఏమిస్తాడంటే చదవనక, నేను వానికి ఇచ్చి నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరేడు నీటి బుగ్గగా. చాలండి. అంటే ఇక్కడ ఈ జీవజలపు ఊటైన యేసుప్రవారు మన జీవితంలో అనుగ్రహించిన మొట్టమొదటి మేలేంటంటే నిత్య జీవాన్ని ఇచ్చాడు. ఏమిచ్చాడండి? నిత్య జీవాన్ని ఇచ్చాడు. ఈ నిత్య జీవము ఎవరికి కావాలా? ఈ జీవము ఎవరికి కావాలా? ఎవరికి కావాలండి? బ్రతికున్న వాళ్ళకి జీవం కావాలా? కావాలి చెప్పండి. నోరు తెరవండి దయచేసి. ఏమండి? ఎవరికి కావాలా? చనిపోయిన వారికి కావాలా? ప్రియమైన సంగమా, ఈ జీవజలపు ఊటైన యేసుక్రీస్తు వారి యొద్దకు మనము రాకతొలికి మన జీవితం ఎలా ఉంది? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. త్వరగా ఎఫెసీ 2:1. మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా. చాలండి. ఎలాంటి స్థితిలో ఉన్న వారికి ఈ యేసుప్రవారు అనే జీవజలపు ఊట నిత్య జీవాన్ని ఇచ్చాడు, లేక జీవాన్ని అనుగ్రహించాడంటే ఇక్కడ అంటాడు మీ పాపముల చేత అపరాధముల చేత మీరు చచ్చిన వారై ఉండగా. ఎలా ఉన్నామంటే మనం చచ్చిన వారంగా ఉన్నాం. ఎందుకంటే మన జీవితంలో ఉన్న పాపము, మన జీవితంలో ఉన్న దోషము, మన జీవితంలో ఉన్న అతిక్రమము మనల్ని ఏం చేసినాయంటే ఆత్మీయంగా చంపివేసినాయి. ఇంకో చక్కని మాట ఉంటుంది ఇంకా అర్థవంతంగా. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం చివరి భాగం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం చివరి భాగం. ఏమనగా జీవించుచున్నావని పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. చాలండి. మనం ఎలా ఉన్నామండి? పైకి బాగానే ఉన్నాం, చూస్తున్నాం, వింటున్నాం, గాలి పీల్చుకుంటున్నాం, ఆహారం తింటున్నాం. పైకి ఎలా ఉన్నాం? బ్రహ్మాండంగా ఉన్నామండి. లోకంలో ఒక సామెత ఉంటుందిగా, మేడి పండు చూడు. అబ్బా మీకు భలే వచ్చండి. మేడి పండు చూడు, మేలిమై ఉండు, పొట్ట విప్పి చూడు. అది చూడటానికి పైకి బాగానే ఉన్నాం. మానవుడు ఎలా కనబడుతున్నాడు? బ్రతికిన వాడుగానే కనబడుతున్నాడు, జీవం కలిగిన వాడుగానే కనబడుతున్నాడు. కానీ లోపల స్థితి ఎలా ఉందయ్యా అంటే ఇక్కడ శిష్యుడైన యోహాన్ అంటాడు, నీకు జీవించుచున్నావని పేరైతే ఉంది కానీ నువ్వు చచ్చిన స్థితిలో ఉన్నావు, మృతమైన స్థితిలో ఉన్నావు, నువ్వు ఆత్మీయంగా చనిపోయిన స్థితిలో ఉన్నావు. ప్రియమైన సంగమా, ఇలాంటి చచ్చిన స్థితిలో ఉన్న మానవునికి, మృతమైన స్థితిలో ఉన్న మానవునికి ఈ జీవజలపు ఊటైన యేసుప్రవారు జీవం ఇచ్చుటకు ఈ లోకానికి వచ్చాడు. ఈ ఊట నీనా జీవితంలో చేసిన మేలేంటంటే చచ్చిన నీనా జీవితములో, మృతమైన నీనా జీవితములో జీవము అనుగ్రహిస్తూ వచ్చాడు. అంత మాత్రమేనా మనం చచ్చిన స్థితిలోనే ఉన్నామా? ఇంకో చక్కని మాట ఉంటుంది రాండి. లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం. తీయకుండానే చెప్పొచ్చండి ఇవన్నీ. లూకా సువార్త, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకంలోనికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? నశించిపోయే మానవులను రక్షించుటకు. పాతాళానికి పట్టబడిన మానవుణ్ణి, నాశనానికి సిద్ధంగా ఉన్న మానవుని బ్రతికించడానికి యేసుప్రవారు వచ్చాడు. అక్కడ జక్కయ్య ఆ స్థితిలో ఉన్నాడు. నాశనానికి సిద్ధంగా ఉన్న జక్కయ్యను దేవుడు ఏం చేశాడంటండి? క్రీస్తునందు ఈ ఊట ఏం చేసిందంటే అతనికి నిత్య జీవాన్ని అనుగ్రహించింది. చచ్చిన స్థితిలో ఉన్న మానవునికి జీవాన్ని అనుగ్రహించింది. అవునా కదన్నా? జక్కయ్య గురించి ఎన్నిసార్లు చెప్పుకుంటామో, అవునా కదా? ప్రతి బోధకుడు కూడా ఎక్కువ జక్కయ్యని పరిచయం చేయడం ఎవరైనా ఉంటారండి? అటు చూస్తారేమో. నేను ప్రశ్న అడుగుతుంటే నువ్వు చెప్పులే, మీరు అట్లా భయపెట్టమాకండి. అవునా కదా? జక్కయ్య మనకు సుపరిచితం కదా, మనకు బాగా తెలిసిన పేర్లలో జక్కయ్య ఒకడు. అవునా కదండి? ఎందుకు ఇంత పరిచయం అయ్యాడు ఆయన? ఎందుకు ఆయన గురించి చెప్పుకుంటామంటే అతడు చచ్చిన స్థితిలో నుండి
నిత్య జీవంలోనికి వచ్చాడు. ఈ ఊటైన యేసు ప్రభువారి యొద్దకు వచ్చాడు. చావలసిన అతను జీవిస్తూ ఉన్నాడు, నిత్య జీవాన్ని పొందుకున్నాడు. అందుకనే ఓ చక్కని మాట ఉంది, ప్రియమైన సంగమా, యేసు ప్రభువారు ఎందుకు వచ్చాడు? ఈ జీవజలపు ఊట ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే, యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. ఎన్ని దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడును, బాగా చూడండి, నోట్ దిస్ పాయింట్, ఇక్కడ చూడండి, నశింపక నిత్య జీవము పొందినట్లు ఈ జీవ జలపు ఓటైన యేసు ప్రభువారిని మనకు అనుగ్రహించాడు. ఎందుకు అనుగ్రహించాడు? నాశనానికి సిద్ధంగా ఉన్న మనల్ని, చచ్చిన మనలను, మృతమైన మనలను తిరిగి బ్రతికించుట కొరకై, నీ నా జీవితంలో జీవము అనుగ్రహించుటకై ఈ జీవ జలపు ఓటైన యేసు ప్రభువారు మనకు అనుగ్రహించబడుతూ వచ్చాడు. ఈ లోకానికి ఆ మహామహిమ కలిగిన దేవుడు ఈ లోకానికి అరుదించుతూ వచ్చాడు. ప్రియమైన సంగమా, ఈ జీవజలపు ఓటైన యేసు ప్రభువారిని ఎందుకు ఆరాధించాలంటే, చచ్చిన మనలను, మృతమైన స్థితిలో ఉన్న మనలను, నాశనానికి సిద్ధంగా ఉన్న మనలను బ్రతికించుట కొరకై, జీవము అనుగ్రహించుట కొరకై ఈ జీవజలపు ఊట ఈ లోకానికి వచ్చిన వాడుగా ఉన్నాడు. నిత్య జీవముతో నిన్ను నన్ను నింపిన వాడుగా ఉన్నాడు. ఈ కారణాన్ని బట్టి మన ప్రభువుని ఏం చేయాలా? ఆరాధించాలా, మహిమపరచాలా. ఈయన నిత్య జీవాన్ని ఇవ్వడానికి ఈయనకున్న పేరేమిటి అది కూడా చూద్దాం. జీవజలపు ఊటని మనం చెప్పుకున్నాం కదండి, నిత్య జీవాన్ని ఇచ్చాడు. ఈయనకి ఇంకో పేరు ఉందండి, ఎన్నో పేర్లు ఉన్నాయి మన దేవునికి, అవునా కదా? ఎన్నో పేర్లు, అందులో ఒక పేరు చదువుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం చివరి భాగం. మొదటి యోహాను 5వ అధ్యాయము 20వ వచనం చివరి భాగం. ఆయన నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. అబ్బా, జీవజలపు ఓటైన యేసు ప్రభువారికి ఇంకో పేరేంటంటే అండి, నిత్య జీవము. ఆయన మాత్రమే నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడు, ఆయన మాత్రమే జీవాన్ని ఇస్తాడు. ఈ నిత్య జీవమైన యేసు ప్రభువారు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనం. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును. బా, ఎందుకు వచ్చాడంటే అండి జీవజలపు ఊట? ఎందుకు వచ్చాడంటే అండి, జీవము కలుగుటకు. ఆ జీవం ఎలా కలగాలంట? సమృద్ధిగా కలగాలి. ప్రభు ఏది ఇచ్చినా సమృద్ధిగా ఇస్తాడండి, కొద్దిగిచ్చి కొద్దిగా ఆపడు, అవునా కదా? సమృద్ధిగా ఇస్తాడు. ఈ జీవజలపు ఊట ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? ఎందుకు ఆయన ఆరాధించాలా? ఆయన మన జీవితంలో చేసిన మేలు ఏంటంటే, జీవాన్ని సమృద్ధిగా నీకు నాకు అనుగ్రహించడం. ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ప్రియమైన సంగమా, చనిపోయిన మనలను, మృతమైన మనలను, నాశనానికి సిద్ధముగా ఉన్న మనలను ఆ యేసు ప్రభువారు, ఆ ఊటైన దేవుడు నేను నన్ను క్రీస్తునందు బ్రతికిస్తూ వచ్చాడు. నీలో నాలో నిత్య జీవాన్ని అనుగ్రహిస్తూ వచ్చాడు. ఈ కారణాన్ని బట్టి మన ప్రభువుని ఆరాధించాలా. రెండోదిగా రండి, ఈ ఊటైన యేసు ప్రభువారు నీ నా జీవితంలో చేసిన రెండో మేలు. రండి, జకర్యా గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనం మనం చదువుకున్న భాగంలో. ఆ దినమున పాపమును అపవిత్రతను పరిహరించుటకై దావీదు సంతతి వారి కొరకును యెరూషలేము నివాసుల కొరకును ఊట ఒకటి చాలండి. రెండోదిగా ఈ ఊట చేసే మేలేంటంటే, మన జీవితంలో ఉన్న పాపమును అపవిత్రతను ఈ ఊటైన దేవుడు ఏం చేశాడంటే పరిహరిస్తూ వచ్చాడు. ఆ పాపం నుండి, ఆ అపవిత్రత నుండి నిన్ను నన్ను క్షమిస్తూ వచ్చాడు. లేక పాపమును అపవిత్రతను మనలో నుండి తొలగిస్తూ వచ్చాడు. ప్రియమైన వారలారా, ఈ ఊట చేసిన రెండో మేలు, నీ నా పాపములను మన జీవితంలో నుండి తీసివేశాడు, పరిహరించాడు. మన జీవితంలో కనుక పాపము పరిహరించబడకపోతే, పాపానికి ప్రాయశ్చిత్తము జరగకపోతే మనం ఈరోజు దేవుని మందిరానికి వచ్చేవాళ్ళం కాదు. ఆ మహిమలో నివసించే ఆ ప్రభువుని, ఆ ఊటైన యేసు ప్రభువారిని ఆరాధించే భాగ్యంలోనికి వచ్చేవారము కాదండి, అవునా కాదా? ఆ పాపంలోనే ఉంటే, ఆ శాపంలోనే ఉంటే ఎక్కడికి వెళ్ళేవాళ్ళం?
మన కొరకు ఒకటి సిద్ధం చేయబడిందంటండి. ఏంటంటే మీకు తెలుసా? పాపం సియోనోనికి తెలియదేమో. ఏంటంట? మన కొరకు పాపము చేత అపవిత్ర చేత నిండిన వారి కొరకు ఏం సిద్ధపరచబడిందంటక? అగ్నిగుండము, పాతాళము. అది యెషయా గ్రంథం ఉంటుంది. అదంట అపరిమితముగా నోరు తెరుచుకోనంట అందరి కొరకు ఆశగా కనిపెడుతుందంట. సతీష్ అన్న మావాడే, ఇలా ఎలుగురెత్తే వచ్చాడు. ఒకప్పుడు మావాడే, నా కోసమే కనిపెట్టింది. కానీ దేవునికి స్తోత్రములు, ఈ ఊటైన దేవుడు నా జీవితంలో ఉన్న పాపమును అపవిత్రతను పరిహరిస్తూ వచ్చాడు. ఎలా పరిహరించాడు? ఎలా రక్షించాడు? ఎలా విమోచించాడు? కానీ యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. అయితే ఉందుము, అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను బాచాలండి. ఎలా పవిత్రపరచబడ్డాం, ఎలా క్షమించబడ్డాం, ఎలా రక్షించబడ్డాం, ఎలా విమోచించబడ్డామంటే నీ కొరకై నా కొరకై ఆ ఊటైన యేసు ప్రభువారు నీ నా పాపముల కొరకై తన అమూల్యమైన రక్తాన్ని ధారపోసిన వాడుగా ఉన్నాడు. రక్తాన్ని చిందించిన వాడుగా ఉన్నాడు. అప్పుడు యేసు రక్తము, యేసయ్య రక్తం లేకపోతే పాపానికి ప్రాయశ్చిత్తం లేదు. యేసయ్య రక్తము లేకపోతే పాపి అయిన మానవునికి విడుదల లేదు. యేసయ్య రక్తం లేకపోతే పాపి అయిన మానవునికి రక్షణ లేదు, విమోచన లేదు. యేసయ్య రక్తము అది అమూల్యమైనది. అవునా కదండి? మనకు పాట ఉంది కదా, అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా శుద్ధులారా పాడెదము ఘనత మహిమా స్తుతులాను. పరిశుద్ధులారా పాడెదము, పరిశుద్ధులారా పాడెదము. ఎలా పరిశుద్ధులుగా మార్చబడ్డా, ఎలా పరిశుద్ధులుగా ఆ ప్రభువుని, ఆ ఓటైన యేసు ప్రభువాన్ని ఆరాధిస్తున్నామంటే ఆయన మన కొరకే తన అమూల్యమైన రక్తాన్ని ధారపోస్తూ వచ్చాడు. మన పాపాన్ని, మన అపవిత్రతను, మన దోషాన్ని ఆయన పరిహరిస్తూ వచ్చాడు. మనం ఎలాంటి వారము? టూకీగా 2 మాటలు చెప్పేసి ముందుకు వెళ్తానండి. యెషయా భక్తుడు మనకు చక్కని పేర్లు పెట్టాడు. చదువుతారా? యెషయా గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం చదవక్క. 4వ వచనం. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా. చాలండి, తల పైకెత్తండి. పాపం ఇప్పుడు పేజీలు ఏం చెప్తారులే, పాపం ఏం రావాయా? మీరు శ్రద్ధగా వింటే చాలు. చెల్లి చదివిద్ది, ఆ సోదరి చదివిద్ది. ఏంటంటే మన బిడుదల ఏంటంటే, ఒకప్పుడు ఊట వెలుపట, క్రీస్తు వెలుపట పాపిష్టి జనమా, ఎస్ సార్. దోషభరితమైన ప్రజలారా, మేమే సార్. అబ్బా మా గురించి మీకు భలే తెలుసు సార్. 4వది, అసలు అందులో మమ్మల్ని మించిన వాళ్ళు ఎవరు లేరా, మేమే నెంబర్ 1 ఆయా. ఏమండి? ఆ ఊటైన యేసు ప్రభువారు క్షమించక తొలికి, మన పాపాన్ని పరిహరించక తొలికి మన జీవితంలో ఉన్న బిరుదులు ఏంటంట? పాపిష్టి జనముగా, దోషభరితమైన ప్రజలుగా, దుష్ట సంతానముగా, చెరుపు చేయు పిల్లలుగా మన జీవితం ఉంది. అయితే ప్రభువుకు స్తోత్రములు. ఈ ఊటని ఆరాధించడానికి 2వ కారణం ఏంటంటే, ఆయన మన దోషాన్ని, మన పాపాన్ని, మన దుష్టత్వాన్ని చెరుపు చేసే స్థితి నుండి ఆ ప్రభు మనల్ని విడిపించాడు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తూ వచ్చింది. పాపము నుండి మాత్రమే కాదు. ఇప్పుడు చదవండి, మళ్ళీ 9వ వచనం చదవండి. మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మన పాపములను మనం ఒప్పుకునే యెడల నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి, చూడండి, ప్రతి పాపం నుండి మాత్రమే కాదంటండి, సమస్త దుర్నీతి నుండి కూడా ఏం చేశాడంట? పవిత్రులుగా చేశాడు. ఏది చేసినా సంపూర్ణమేనండి. దేవుడు ఏది చేసింది
ఏది ఇచ్చినా సమృద్ధే. చూడండి ఇక్కడ అంటాడు, ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేశాడు. మళ్ళీ అదే 9వ వచనం అంటాడు, సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తూ వచ్చాడు. మన జీవితంలో ఉన్న దుర్నీతిని కూడా తొలగించాడు. 3వది గారాన్ని దేని నుండి పవిత్రపరిచాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 1వ వచనం. ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకునకును కలిగిన సమస్త కల్మషము నుండి, అబ్బా చూడండి, యేసయ్య రక్తం ఏం చేసిందంట? మొత్తాన్ని మన జీవితంలో ఉన్న, మన హృదయంలో ఉన్న, మన శరీరంలో ఉన్న ప్రతి సమస్తము నుండి, ప్రతి పాపము నుండి, సమస్త దుర్నీతి నుండి, సమస్త కల్మషము నుండి యేసయ్య రక్తం ఏం చేసిందంటే పవిత్రులుగా చేసేసింది. ప్రియమైన సంగమా, ఆ అమూల్యమైన రక్తము చేత ఆ ఓటైన యేసు ప్రభువారు నిన్ను నన్ను ప్రేమించి మనల్ని పరిశుద్ధులుగా మార్చుట కొరకాయ, మన పాపమును తీసివేయట కొరకాయ తన అమూల్యమైన రక్తము చేత, గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత నిన్ను నన్ను ఏం చేస్తూ వచ్చాడు? విమోచిస్తూ వచ్చాడు, పవిత్రపరుస్తూ వచ్చాడు. మన దేవుడు ఎలాంటి వాడండి? బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఎలాంటి వాడంట? జీవం కొరకు చెప్పేటప్పుడు జీవం గల దేవుడు అని చెప్పాలా. ఇప్పుడు పవిత్రత కొరకు చెప్పేటప్పుడు అది రైట్. మన దేవుడు ఎలాంటి వాడంట? ఈయనకి ఎన్నో బిరుదులు ఇచ్చాడు. పౌలు గారు అంటాడు, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం, ఓటైన దేవుని గురించి ఆయన చెప్తాడు. ఈయన ఎలాంటి వాడంటే పవిత్రుడు, నిర్దోషి, నిష్కలమషుడు, పాపులలో చేరక. అబ్బా ఎంత గొప్ప దేవుడు అండి! ఆయనలాగా మనం ఉండాలా. ఇప్పుడు జీన్స్ ఉంటాయి కదండి. నన్ను చూస్తే మా నాన్నగారిని చూసే పని లేదండి. నన్ను చూస్తే, ఎందుకంటే నేను ఇంత తెల్లగా ఉన్నానంటే కారణం ఎవరో తెలుసా? సంతూరు సబ్బు కాదు. ఎవరంట? మా నాన్నగారులానే ఉంటాం నేను కానీ మా తమ్ముడు కానీ, అవునా కదా? అంటే ఏంటంటే ఇక్కడ చెప్పేది ఏంటంటే తండ్రి యొక్క పోలికలు తన పిల్లలకి, కుమారులకి వస్తాయండి. అలాగే మన తండ్రి పరిశుద్ధుడు, ఆయన పవిత్రుడు, ఆయన నిర్దోషి, ఆయన నిష్కల్మషుడు. మరి ఆయన పిల్లలు కూడా ఎలా ఉండాలా? పాపంతో ఉంటే అంగీకరించబడతామా? దోషంతో ఉంటే అంగీకరించబడతామా? అందుకనే మనల్ని ఏం చేశాడంటే పవిత్రులుగా చేశాడు, పరిశుద్ధులుగా మార్చివేశాడు. మనలో ఉన్న సమస్త పాపము నుండి, సమస్త దుర్నీతి నుండి, సమస్త కల్మషము నుండి ఆయన పవిత్రులుగా చేశాడు. ప్రియమైన సంగమా, రెండోదిగా ఈ ఓటైన యేసు ప్రభువారిని ఎందుకు ఆరాధించాలంటే ఆయన రక్తము చేత మనల్ని పరిశుద్ధులుగా మార్చివేశాడు. ఈ కారణాన్ని బట్టి మన ప్రభువును మనం ఆరాధించబద్ధులమై ఉన్నాం. మొట్టమొదటిగా చచ్చిన మనకు జీవాన్ని అనుగ్రహించాడు, అందును బట్టి ఆయన స్తుతించాలా. రెండోదిగా అపవిత్రతతో, పాపంతో నిండి ఉన్న మనలను పరిశుద్ధులుగా మార్చివేశాడు, అందును బట్టి మన ప్రభువును స్తుతించాలా. మూడోదిగా రండి, ఈ ఓటైన దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలా, ఎందుకు మహిమపరచాలా? రండి, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 8వ వచనం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 8వ వచనం. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును, వాటి కాలువల యోరను, దాని వేర్లు తనును, వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా ఉండును. అబ్బా చాలండి. ఇక్కడ చెట్టు గురించి రాయబడింది. ఆ చెట్టు ఎక్కడ నాటబడిందంటండి? జలముల యొద్ద నాటబడిందంట. జలముల యొద్ద నాటబడిన చెట్టు ఎండిపోద్దక్క ఎలా ఉంటుందంటే అక్కడ రాయబడిన పచ్చగా ఉంటుంది, ఫలించేదిగా ఉంటుంది, అభివృద్ధి పొందేదిగా ఉంటుంది. దానికి వర్షంతో పని లేదు, దానికి కాలంతో పని లేదు. ఆ కాలు కట్ట నీటి ఊట యొద్ద ఉన్న చెట్టుకి అది ఎప్పుడు ఎలా ఉంటుందండి? పచ్చగా ఉంటుంది. ఈ ఏ జలముల యొద్ద నాటబడింది? ఇప్పుడు 7వ వచనం చదవండి. ఇర్మియా గ్రంథం 17:7. యెహోవాను నమ్ముకునివాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. అది చాలండి. ఇందాక యెహోవా అంటే ఎవరని చెప్పుకున్నాం? జీవ జలపుల ఊట. యెహోవన్న యేసుప్రభుడు జీవ జలముల ఊటను నమ్ముకున్న వ్యక్తి, ఆ ఊట యొద్ద నాటబడిన వ్యక్తి ఎలా ఉంటాడంటే పచ్చగా ఉంటాడు, ఫలించేడివాడుగా ఉంటాడు.
అభివృద్ధి పొందేవాడుగా ఉంటాడు. ప్రియమైన సంగమా, ఆయన నమ్ముకొనుట ద్వారా దేవుడు నిన్ను నన్ను ఎలా చేస్తాడు? ఫలించేడి వారముగా, పచ్చగా ఉండే వారముగా దేవుడు చేస్తూ వచ్చాడు. బైబిల్ గ్రంథంలో కొంతమంది భక్తుల గురించి రాయబడింది. వాళ్ళు ఎలా ఉన్నారు? ఈ జీవజలపు ఊట యొద్ద నాటబడిన స్థితిలో. చదువుతారా? ఆదికాండం 49వ అధ్యాయం 22వ వచనం. త్వరగా ఆదికాండం 49వ అధ్యాయం 22వ వచనం. యోసేపు ఫలించెడి కొమ్మ. అబ్బా, ఏం చక్కని మాట అండి. యోసేపు ఎలా ఉన్నాడు? తలపైకెత్తండి అక్క. యోసేపు ఎలా ఉన్నాడు? ఫలించెడి కొమ్మ. ఓ యోసేపు అన్నా, ఇంతగా ఫలిస్తున్నావు, కారణం ఏంటయ్యా అంటే ఆయన అంటాడు, నేను ఎక్కడ నాటపడ్డానో తెలుసా? నీటి ఓటైన యేసుప్రవారి యొద్ద. యోసేపు ఫలించెడి కొమ్మ, ఓట యొద్ద ఫలించెడి కొమ్మ. దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును. ఎక్కడ చూసినా సరే వ్యాపిస్తూనే ఉంటాడు. ఫలభరితంగా ఉన్నాడు. అతని జీవితం చూస్తే, అవునా కదండి? కారణం ఏంటయ్యా అంటే ఓట యొద్ద నాటపడ్డాడు. ప్రియమైన సంగమా, మనము కూడా ఒకప్పుడు ఎండిపోయిన స్థితి, అవునా కదండి? మోడు వారిన జీవితాలు. అయితే ప్రభుకు స్తోత్రములు. ఈ ఊట యొద్దకు ఎప్పుడైతే వచ్చామో, ఎప్పుడైతే నాటపడ్డామో, మనం కూడా ఎలా ఉన్నాం? ఫలించెడి వారంగా, పచ్చగా ఉన్న వారంగా. ఇంకో భక్తుడు అంటాడు తన ఆత్మీయమైన జీవితం గురించి. చదువుతారా? కీర్తన 58వ అధ్యాయము, కీర్తన 55, 52, 12. సారీ, కీర్తన 52:8. సారీ. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె. అబ్బా, ఏమి అనుభవం అండి. దావీదు అంటాడు, అయ్యా సియోను సంగమా, యోసేపు కొరకు చదివారే, నా గురించి కూడా చెప్తా వినండి అయ్యా. వినే టైం ఉందా మీకు? ఉందా? వీళ్ళు అస్సలు మాటలు చెప్పు అన్నట్టుంది కొద్దిగా. యెహోవా విమోచించిన వారి తల్ల మీద ఏముంటుందంటండి? ఏముంటుందంట? నీళ్ళ కొండ ఉంటుందా? ఎట్ట చూద్దాం తెలుసా? వచ్చావా అయ్యా, మునిగిపోతుందని వచ్చావా అయ్యా అప్పుడే తిరువురు తెచ్చి? ఆడ చూడమ్మాకండి, భయపెట్టమాకండి కొద్దిగా. ఏమంటాడు దావీదు? అంటాడు, నేనైతే దేవుని మందిరంలో ఎలా ఉన్నాడండి? ఎంత చక్కని సాక్ష్యం అండి. నా ఆత్మీయమైన జీవితం, ఊట యొద్ద నాటబడిన జీవితం, ప్రభువుని నమ్ముకున్న జీవితం ఎలా ఉంది? దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నా. అంటే ప్రియమైన వారారా, అంటే దేవుని నమ్ముకుంటే శ్రమలు రావా? ఇబ్బందులు రావా? కష్టాలు రావంటే వస్తాయి. వచ్చినా సరే ఊట యొద్ద నాటబడిన చెట్టు ఎలా ఉంటాడు? పచ్చని. అంటే కష్టాలున్నా నష్టాలున్నా. కొద్దిగా ముందు చదువుతారక్క, ముందు జరగండి రా బుజ్జి, కొద్దిగా త్వరగా కొద్దిగా ముందుకి. వెనకాల వచ్చేవాళ్ళు కొద్దిగా ప్లేస్ ఇవ్వడానికి ముందుకు రానక్క. సరే, ఇంకా ఆడే కూర్చొని. సరే, ఇంక మీరు రాలేరు. వచ్చిన వాళ్ళని ముందుకు రమ్మని ఏం చేస్తాం? కానీ అందరం సన్న మనుషులు అయిపోయాం. ఏసయ్యా, నా ప్రాణమా, నా సర్వమా, నా సర్వమా, ఆయన పరిశుద్ధ నామమునకు సాదాస్తుతులను చెల్లించుమా. మరువకు ఆయన మేలులను, మరువకు ఆయన మేలులను. ప్రియమైన సంగమా, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. కీర్తన గ్రంథం 52వ అధ్యాయము దావీదు ఎప్పుడు రాశాడంటే తన కష్ట సమయంలో, శ్రమల గుండా వెళ్ళే సమయంలో ఆయన రాస్తూ వచ్చాడు. అంటే దేవుని నమ్ముకున్న వ్యక్తి ఊట యొద్ద నాటబడిన చెట్టు తన జీవితంలో ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని శ్రమలున్నా ఆ దేవుడు తోడుగా ఉన్న కారణాన్ని బట్టి, ఆ దేవుడు సహాయం చేసే విధానాన్ని బట్టి ఆ వ్యక్తి ఎలా ఉంటాడయ్యా అంటే పచ్చగా ఉంటాడు. కష్టాల్లో, శ్రమల్లో కూడా ఎలా ఉంటాడంటే చిరునవ్వుతో ఉంటాడు. క్రైస్తవునికున్న గొప్ప గుణం అదేనండి. ఎన్ని బాధలున్నా దేవుడు మన పెదవుల మీద చిరునవ్వు ఇచ్చాడండి. ఎందుకంటే మనకు ఓటైన దేవుడు తోడుగా ఉన్నాడు. ఈ అనుభవంలోకి వచ్చారు భక్తులు. యోసేపు ఫలించెడి కొమ్మగా ఉన్నాడు. దావీదు పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాడు. మూడో వ్యక్తిని చూపించి ముందుకు వెళ్తాను, ఇప్పుడే సమయం అయిపోయింది. మూడో వ్యక్తి ఎవరు? రాణి హోషేయ గ్రంథం 13వ అధ్యాయము 15వ వచనం.
హోషేయ గ్రంథం 13:15. హోషేయ అంటే దానియేలు పక్కన ఉంటుందండి. నిజముగా ఎఫ్రాయిము తన సహోదరులలో, అబ్బా ఎఫ్రాయిం ఎలా ఉన్నాడంటే తన సహోదరులలో ఫలాభివృద్ధి నొందేవాడుగా ఉన్నాడు. అబ్బా ఏం చక్కని మాట. ఎందుకు ఫలాభివృద్ధి నొందుతాడంటే అతడు ఊట యొద్ద నాటబడినవాడుగా ఉన్నాడు. ప్రియమైన సంగమా, ఈరోజు ఒకప్పుడు ఎండిపోయిన స్థితి, మూడు వారిన జీవితం, ప్రభుకు స్తోత్రములు. ఆ ఊటైన దేవుడు ప్రేమించాడు, ఆయన నమ్ముకునే స్థితినిచ్చాడు, ఆయన యొద్ద నాటబడే జీవితాన్ని నీకు నాకు అనుగ్రహించాడు. ఎన్ని కష్టములున్నా, ఎన్ని శ్రమలున్నా, ఎన్ని బాధలున్నా మన జీవితాన్ని లోకం ఎదుట ఎలా ఉంచాడంటే పచ్చగా ఉంచాడు, ఫలించేటి వారుగా ఉంచాడు, ఫలాభివృద్ధి నొందేవారుగా దేవుడు మనల్ని సిద్ధపరిచాడు. అందుకే క్రైస్తవులు ఎలా ఉండాలంటే ఎన్ని బాధలున్నా మన ప్రభు మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి ఎప్పుడు ఆనందంగా ఉండాలా, ఎప్పుడు సంతోషంగా ఉండాలా. ఎలా ఉండాలా? ఎలా ఉండాలా? అసలు మీరు భలే ఉన్నారండి. అసలు మిమ్మల్ని చూస్తే అంతే మాట, ఇంకా మాట్లాడే పని లేదు. ఏలూరులో అందరూ సాక్షి, అస్సలు వాళ్ళేనండి ఫలించేది కొమ్మలు. మాకు అత్తయ్య ఉంది, ఒక అత్తయ్య, మాకు దూరపు చుట్టం. ఆమె చుట్టం ఒకసారి పోయానండి. ఆమె ఎట్టుందో తెలుసా, ముఖం మీద పేలాలు వెళ్ళిపోతాయి. అది ఏదో తెలుసా అండి, ఇంతే చూస్తుంది. నాకు భయం ఎత్తుంది. పోకపోతే మర్యాద ఇవ్వాలి కదండి. మంచిలు చదువుతావా ఎటు చూస్తుంది. నేనే అందరినీ భయపెడతాండి, నన్నే భయపెడుతుందండి. ఇంతే అన్నదంటవా. ఊరు నాయన ఏమో సాఫ్ట్గా చెప్పదే, ప్రేమగా చెప్పదే. రాక వచ్చా సన్న మనిషిని తింటాను, మరి తినకపోతే ఎట్ట, ఇంత సన్నగా అయితానా? అంత సీరియస్గా అడుగుతుంది తిందాం వద్దా అని. అసలు విషయం ఏంటంటే మా మామయ్య చెప్పాడు, ఒరే నువ్వు భయపడమాక, మీ అత్తయ్య మొహం ఉంటుంది అలా రా అని చెప్పాడు. ఎలా ఉంటుంది ఆమె పాపం, ఎప్పుడు ఉండేది అలా అంట, ఎప్పుడు పాపం పేలాలు ఎగుతూనే ఉంటాయి, నువ్వు భయపడమాక అనండి. కానీ క్రైస్తవ జీవితంలో ఓట యొద్ద నాటబడి మన మొహాలు ఎలా ఉండాలా? ఆనందంతో ఉండాలి. ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా ఎలా ఉండాలా? ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. ప్రియమైన సంగమా, మూడోదిగా ఫలించేటి వారిగా, పచ్చగా ఉండే అనుభవంలోకి ఈ ఓటైన దేవుడు నడిపించాడు. ఈ కారణాన్ని బట్టి మన ప్రభువుని ఆరాధించాలా. ఎందుకు నడిపించాడు కూడా ఉన్నాయి, కానీ మనకు సమయం అయిపోతుంది, సరిగ్గా చెప్పను. నాలుగోదిగా ఈ ఒక్క మాట చెప్పి మనం ఆరాధనలో ప్రవేశిద్దాం. ఫైనల్గా ఈ ఓటైన దేవుడు మన జీవితంలో చేసిన నాలుగో మేలు, కీర్తన గ్రంథం 107వ అధ్యాయము 35వ వచనం. కీర్తన గ్రంథం 107వ అధ్యాయము 35వ వచనం. అరణ్యమును నీటి మడుగుగాను, ఎండిన నేలను నీటి ఊటల చోటుగాను ఆయన మార్చి. చాలండి, ఇక్కడ రెండు విషయాలు చెప్పాడు. ఒకటి అరణ్యము, రెండోది ఎండిన నేల. మూడోదిగా రండి హోషేయ గ్రంథము 13వ అధ్యాయం 5వ వచనం. హోషేయ గ్రంథము 13వ అధ్యాయం 5వ వచనం. మహా ఎండకు కాలిన నిన్ను స్నేహించిన వాడను. చాలండి, తలపైకెత్తండి. ఇక్కడ అరణ్యమును ఎండిన నేలను ఏం చేశాడు? నీటి ఊటలుగా చేశాడంటే. అంటే ఇక్కడ చెప్పేది ఏంటంటే, అరణ్యము దేనికి సాదృశ్యంగా ఉన్నాయా ఆ భాగంలో అంటే నీనా జీవితానికి సాదృశ్యంగా ఉంది. ఎండిన భూమి దేనికి సాదృశ్యంగా ఉందంటే నీనా జీవితానికి సాదృశ్యంగా ఉంది. ఆడ హోషేయ భక్తులు చెప్పినట్టు, మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించిన వాడను నేనే. ప్రియమైన వారారా, ఈ ఊట యొద్దకు రాకతొలికి మన జీవితం చెబుతుంది. అరణ్యంగా ఉన్నాం, ఎండిన భూమిగా ఉన్నాం, మహా ఎండకు కాలిన అరణ్యములే ఉన్నాం. ఈ మహా ఎండకు కాలిన అరణ్యం ఏం చూపిస్తుందంటే అగ్నిగుండానికి వెళ్ళే నిన్ను నన్ను చూపిస్తుంది. ఇలాంటి స్థితిలో ఉన్న మనకు మన జీవితాన్ని ఆయన ఏం చేశాడంటే నీటి ఊటలుగా చేశాడు. మనం కొంత అనుకుంటాం ఎండిన భూమి, మా మామయ్య గారు వెళ్తుంది, అది ఒకప్పుడు బీడు భూమి. మొన్న ఈ మధ్యకాలంలో వెళ్తే అక్కడ సమృద్ధైన పంట పండిస్తున్నారండి. నేను ఆశ్చర్యపోయా, అరే ఇదంతా బీడు భూమి అని మా మామయ్యలు అమ్మేశారే, కోవిడ్ టైంలో అమ్మేశారే, బీడు భూమిలే ఎండిపోయిందని. ఆయన కొండ ఆయన కొనేసి దానికి మంచిగా మోటార్ వేయించేసి అది ఎలా ఉందంటే ఇప్పుడు పచ్చగా ఉంది. చక్కగా. అంటే నేను చెప్పేది ఏంటంటే ఎండిన స్థితిలో నుంచి సమృద్ధికరమైన స్థితిలోకి తీసుకొని వచ్చా. అంటే నాలుగోదిగా ఈ ఊట ఏం చేశాడంటే సమృద్ధికరమైన జీవితాన్ని ఇచ్చాడు.
ఏమి సమృద్ధి ఇచ్చాడు? రాండి ఇప్పుడు పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం. ఈ ఊటైన దేవుడు నీకు నాకు ఇచ్చిన సమృద్ధి ఏమిటి? ఆ ఆ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా. ఇక్కడ పేతురు భక్తుడు చెబుతున్నాడండి, జీవ జలపు ఊటైన యేసు ప్రభువారు అరణ్యం వంటి నీ నా జీవితాన్ని, ఎండిన భూమి వంటి నీ నా జీవితాన్ని, మహా ఎండకు కాలిన నీ నా జీవితాన్ని ఎలాంటి సమృద్ధిలో తీసుకొని వచ్చారు తెలుసా? ఆయన యొక్క రాజ్యంలోనికి సమృద్ధిగా ప్రవేశం ఎలా ఇచ్చాడంటండి? సమృద్ధి అయిన ప్రవేశం. ఎండిపోయిన వారం, అగ్నిగుండానికి వెళ్ళవలసిన వారం, పాతాళానికి వెళ్ళవలసిన వారం ఇప్పుడు ఎక్కడికి వెళ్తామంట? ఆయన రాజ్యానికి నిన్ను నన్ను వారసులుగా చేశాడు, కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించాడు. ఆయన ఉండు స్థలములో మనం ఉండులాగున సిద్ధపరిచాడు. అవునా కాదండి? అవునా కాదక్క? గట్టిగా చెప్పండి. ఇది డౌటేనా? మీరు చచ్చిపోతే ఆడిపోతారు. జోయ్ నువ్వు భలే ఉండవులే. ఏంటి నేను చచ్చిపోవాలా? మీరు వద్దులే, నేను చచ్చిపోతే ఆడిపోతాను తెలుసా? ఆడిపోతా. నేను పరలోక నన్ను బతికిచ్చారు, మీరు ఎక్కడికైనా వెళ్ళండి. అంటే ఒక క్రైస్తవుని యొక్క నిరీక్షణ ఏంటి? నేను చనిపోతే ఆడిపోతాను తెలుసా? నిత్య రాజ్యంలోనికి, పరలోకంలోనికి, నా ప్రభు ఉండు స్థలంలోనికి, ఆనందమయమైన దేశంలోనికి, బంగారుమయమైన దేశంలోనికి. అవునా కదండి? క్రీస్తే వెలుగు కలిగిన ఆ దేశంలోనికి నా ప్రభువుతో పాటు నేనుంటా, ఆ పరలోకంలో నేనుంటా. ఈ గొప్ప శుభప్రదమైన నిరీక్షణ ఎలా కలుగుతూ వచ్చింది? ఓటైన యేసు ప్రభువారి వల్ల. మన ప్రభువును, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క రాజ్యములో ప్రవేశము సమృద్ధిగా కలగజేశాడు. ప్రభువా, ఎండిన నేల వంటి నాకా ప్రభువా, అరణ్యం వంటి నాకా ప్రభువా, మహా ఎండకు కాలిన నాకా ప్రభువా, ఈ ప్రవేశము ఇంత సమృద్ధి నీకేనయ్యా. నువ్వు ఎక్కడుంటావో తెలుసా? నేను ఎక్కడుంటానో నువ్వు అక్కడే ఉంటావు. అవునా కాదండి? అంతేనా కాదండి? మీకు కొద్ది డౌట్గానే ఉంది, మీకు కొద్ది దూరంగా ఉండాలి. అయితే ఈ ధైర్యంగా చెప్పాలండి. మేము సువార్త చెప్పేటప్పుడు ఇదే చెప్తా, నేను చచ్చిపోతే ఆడిపోతాను తెలుసా. అబ్బా మొదలు పెట్టాడు రా వీడు అనుకుంటాడు నా పక్కన ఉన్నాడు. మన ధైర్యం అదే కదండి, మన భక్తి ఎందుకు? అవునా కాదక్క? మన నిరీక్షణ ఏంటి? ప్రభా, ఎండిన నా వంటి జీవితం, మహా ఎండకు కాలిన నా జీవితం, పాతాళానికి వెళ్ళవలసిన నా జీవితాన్ని ప్రభా ఆ పరలోకానికి చేర్చా, నిత్యరాజ్యంలో ప్రవేశము సమృద్ధిగా అనుగ్రహించావు. నీతో పాటు నేనుంటా, నీ సింహాసనంలో నీ ప్రక్కన. నేను గురించి చదువుతారా? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21 వచనం. త్వరగా ప్రకటన 3:21. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వారిని నాతో కూడా నా సింహాసనం నందు. అబ్బా, ఎక్కడంటే మనం కూర్చునేది? ఇక్కడ కింద కూర్చున్నాం, అక్కడెక్కడ కూర్చుంటాం? ఆయన కుడిపార్శ్వం సింహాసనం మీద రాజులైన యాజక సమూహం, రారాజు కుమారులం. అక్కడ కనుక మిమ్మల్ని కనుక కింద కూర్చోమంటే మీరు ఏమనాలా? దేవదూతలు మేము కింద కూర్చోండి. మేము ఎవరో? మాకు పర్మిషన్ వచ్చింది, మాకు లైసెన్స్ వచ్చింది. మేము ఎక్కడ కూర్చుంటో తెలుసా? మాకు సింహాసనాలు వేయండి. ఒకవేళ వేయకపోతే మీరు గట్టిగా మాట్లాడాలా. ఇప్పుడు మాట్లాడకపోతే మాట్లాడిపోయారు. మీరు చాలా మంచోళ్ళు అక్క, ఆడమటికి మాట్లాడండి అక్క. మాట్లాడతారా? మీరు అస్సలు మాట్లాడరు పాప. సింహాసనం మీద కూర్చుండి ఆరాధన దేవుడు మనకు అనుగ్రహించారు. 4 అంతల మేలులు, 4 అంతల గొప్ప కార్యములు ఓటైన యేసు ప్రభువారిని నమ్ముకొనుట ద్వారా, ఆయన యొద్దకు వచ్చుట ద్వారా నిత్య జీవాన్ని ఇచ్చాడు. రెండోదిగా పరిశుద్ధులుగా మార్చాడు. మూడోదిగా ఫలభరితమైన జీవితం ఇచ్చాడు. 4వదిగా నిత్య రాజ్యంలో ప్రవేశము సమృద్ధిగా అనుగ్రహించాడు. 4 అంతల అనుభవంలోకి వచ్చిన మనము మన ప్రభువుని ఆత్మతో సత్యముతో ఆరాధించబద్ధమై ఉన్నాం. ప్రభు కొద్ది మాటలు దీవించునుగా.